ఇందాక మీరు హెచ్ఎండిఏ, డిటిసిపి, జిపిఏ అప్రూవ్డ్ అని చెప్పినారు, హైడ్రా. అసలు వీటన్నిటికీ డిఫరెంట్ ఏందన్న అసలు? ఒకటి లేఅవుట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏముంటుందంటే వ్యవసాయ భూములు ఉంటాయి అన్ని. ఇప్పుడు ఈ లేఅవుట్లు అన్నీ కూడా, లేఅవుట్ అంటే ఏం లేదు బట్ జస్ట్ ఒక వ్యూ, అంటే ఈ మ్యాప్ అనమాట లేఅవుట్ అనేది. సో దీంట్లో ఏముంటుందంటే ఇప్పుడు వ్యవసాయ భూములను కొన్న తర్వాత ఎవరైనా డెవలప్ చేయాలంటే దాన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే నాలా కన్వర్షన్ చేస్తారు. అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ భూమి వ్యవసాయానికి వాడతలేను, వ్యవసాయానికి కాకుండా ఇండస్ట్రియల్గా కానీ కమర్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ నేను వేరే పర్పస్ కోసం దీన్ని వాడుతున్నా అనుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అంటే నాలా కన్వర్షన్ చేసి ఆ తర్వాత హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మీనింగ్ దానికి. ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్లకు వచ్చే ల్యాండ్ అంతా కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ తెచ్చుకుంటారు. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ క్లియర్. అంటే హెచ్ఎండిఏ వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ల్యాండ్ క్లియర్ ఉందా లేదా, లీగల్గా క్లియర్ ఉందా లేదా, వీళ్ళవి ఇంకోటి హెచ్ఎండిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని. అంటే మినిమం ఇన్ని ఫీట్ల రోడ్ ఇవ్వాలి, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఈ కొన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, కన్వీనియంట్ ఉందా, అవన్నీ చేయాల్సిందే రూల్ అది. అట్లా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వీళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తారు, టైం పీరియడ్ ఇస్తారు ఒకటి. ఆ టైం పీరియడ్ లోపు మీ దగ్గర ఏదైనా లేకపోతే, సర్వీసెస్ లేకపోతే వాటిని అరేంజ్మెంట్ చేసుకోమన్నా మొత్తం డెవలప్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్రూవల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ల్యాండ్ మొత్తం క్లీనింగ్ చేసి అప్రూవల్ పంపిస్తారు. ఫస్ట్ అప్రూవల్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తారు, అంతవరకు ఏం చేయరు. ఓకే, అప్రూవ్ అయిపోయిన తర్వాత ఒకవేళ అక్కడ ప్లాట్ కొని రెసిడెన్షియల్గా మనం ఉండాలనుకుంటే రెసిడెన్షియల్స్గా కావాల్సిన సదుపాయాలు ఏంటివో అన్నీ వాళ్ళు అరేంజ్మెంట్ చేసి పెట్టాలి. అరేంజ్మెంట్ ఎప్పటి వరకు చేయాలంటే 2 to 3 years టైం ఉంటుంది. సో అక్కడ ఎల్పి నెంబర్ అనేది మనకి ఫస్ట్ ఏముంటుంది అంటే టిఎల్పి నెంబర్ అనేది ఇస్తారు. టిఎల్పి నెంబర్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు అవుతాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్లాట్లు మార్టిగేజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎకరాలు, ఒక 10 ఎకరాల లేఅవుట్ ఉందనుకోండి, దాంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక 100 ప్లాట్లో 50 ప్లాట్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే హోల్డ్ చేసి పెడుతుంది. మిగతా ప్లాట్లన్నీ మీరు సేల్ చేసుకోండి. ఎందుకు అవి హోల్డ్ చేసి పెడతారు? ఎందుకు హోల్డ్ చేస్తాయి అంటే ఇప్పుడు చెప్పిన డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, రోడ్డు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఇవన్నీ ఇస్తామని. సో ఇవన్నీ డెవలప్మెంట్ చేసి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఆ ప్లాట్లు కూడా అమ్ముకోవచ్చు, అది క్లియరెన్స్ అవుతుంది మళ్ళీ. ఒకవేళ ఈ చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేయకుండా ఉన్న ప్లాట్లు అన్ని అమ్ముకొని ఆ 50 ప్లాట్లు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ 50 ప్లాట్లు 100 ప్లాట్లు అమ్ముకొని చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని గవర్నమెంట్ చేసి ఇస్తుంది. గవర్నమెంట్ చేసి సో అప్పుడు అష్యూరెన్స్ ఏంటి అంటే మనకి హెచ్ఎండిఏలో కానీ డిటిసిపిలో కానీ రెండింటికి సేమ్ ఉంటుంది ప్రొసీజర్. సో ఈ రెండిట్లో డిటిసిపి అనేది ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత ఎనీ మున్సిపాలిటీ లిమిట్లో ఉన్న లేఅవుట్స్ అన్ని కూడా కమ్స్ అండర్ డిటిసిపి. సో ఈ డిటిసిపి అనేది ఏంటి, సేమ్ హెచ్ఎండిఏ లాగానే ఉంటుంది, కాకపోతే దీంట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సేమ్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ ఇప్పుడు రెండింటికి సేమ్ ఉన్నాయి. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఏవైతే ఈ అప్రూవల్ రాక ముందు నుంచి ఉన్నాయో అవి జీపీ లేఅవుట్స్ అంటారు. జీపీ లేఅవుట్ అంటే గ్రామ పంచాయతీ. అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ టెక్నికల్ నెంబర్ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి నెంబర్ వచ్చి ఉంటుంది, గవర్నమెంట్ నుంచి క్లియర్ ఉంటుంది డేటా. జీపీ అనేది ఏంటంటే ఇది కూడా క్లియర్ ఉంటుంది, కాకపోతే దీనికి ఎలాంటి టిఎల్పి నెంబర్ అనేది ఉండదు. అంటే ఇది అఫీషియల్గా ఈ లేఅవుట్ వచ్చింది, ఇక్కడ ఎన్ని ఫీట్ల రోడ్డు, ఇలాంటి రెగ్యులేషన్స్ ఉండవు. బట్ దీంట్లో కూడా ఏంటంటే ఇవి పాతగా ఉండే, అంటే ఇంతకుముందు మనకు 2020 కంటే బిఫోర్ జీపీ లేఅవుట్స్ ఎక్కువ ఉండే, బట్ 2020 తర్వాత జీపీ అనేది కంప్లీట్లీ బ్యాన్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే కొత్తగా వెంచర్ వేసే వాళ్ళు ఎవరైనా సరే డిటిసిపి కానీ హెచ్ఎండిఏలో కానీ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు కొన్ని ముడా అని ఉంది మహబూబ్ నగర్ డిస్టిక్, అయితే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. అదే వైటీడీఏ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుంది, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అని. అట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ అప్రూవల్ వచ్చిందంటే క్లియర్, ఇంకా దాంట్లో ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు జీపీలో కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఎల్ఆర్ఎస్ అనేది ఉంటుంది. జీపీ లేఅవుట్ లో మీకు రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఇవేమి ఉండవు. ఎల్ఆర్ఎస్ అంటే ఇవన్నీ రావాలంటే ఎల్ఆర్ఎస్ అనేది ఏంటంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటారు. అంటే వీళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేయాలని డిటిసిపిలో ఉంటుంది కదా, ఇందులో ఏం చేయరు. సో ఈ డెవలప్మెంట్స్ ఏవైతే రోడ్ కానీ ఎలక్ట్రిసిటీ, వాటర్ కావాలి కదా, అవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్రొవైడ్ చేయాలంటే ఎల్ఆర్ఎస్ పే చేయాలి.